రైతు సోదరులందరికీ నమస్కారాలండి. ఈరోజు మనము మునగ పంట గురించి తెలుసుకుందాం. అలాగే మునగలో వచ్చే వివిధ రకాల పురుగులు, అలాగే వాటిలో రకాలు ఎటువంటి లక్షణాలు కలిగి ఉంటాయి, అలాగే వీటిలో వచ్చే చీడపీడల యాజమాన్యము ప్రతి ఒక్కటి చెప్తానండి. అలాగే వీడియోని స్కిప్ చేయొద్దు. మీకు స్కిప్ చేస్తే మీకు అర్థం కాదండి. మునగ సాగు చేసే రైతులు, అలాగే సాగు చేయాలనుకున్న రైతులు ప్రతి ఒక్కరూ వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. ఓకే, ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు మునగ గురించి తెలుసుకుందామండి. మునగ అనేది మనకు అత్యధిక పోషక విలువలు కలిగిన ఆహారంలో ఈ మునగ కూడా మన మంచి పాత్ర వహిస్తుందండి. ముఖ్యంగా మునగ ఆకుకూరగాను ఉపయోగిస్తారు. మునగాకును, మునక్కాయలను మనం కాయగూరగా కూడా ఉపయోగిస్తారు. అత్యధిక విలువలు కలిగిన ఆహారంలో మునగ అనేది బాగా ప్రసిద్ధి చెందిందండి. ముఖ్యంగా ఇది ఎక్కువగా ఉష్ణోగ్రత 20 నుంచి 25 సెల్సియస్ డిగ్రీలు ఉన్న వాతావరణానికి మాత్రమే అనుకూలం. 40 సెల్సియస్ డిగ్రీ కంటే ఎక్కువగా ఉంటే ఇది పూత అనేది రాలిపోతుందండి. ఎండలు ఎక్కువ ఉండకూడదు. అలాగే మంచును, అధిక చలిని తట్టుకోలేదండి ఈ పంట అనేది. నేలలు అన్ని రకాల నేలలకు కూడా ఇది అనుకూలంగా ఉంటుంది. ఇంకోటి, ఈ ఇసుక నేలలో కొద్దిగా బాగా మనకు అధిక దిగుబడి రావడానికి ఆస్కారంగా ఉంటుంది. నేల pH వచ్చి 6.0 నుంచి 7.5 మధ్య ఉండే నేలల్లో అయితే మనకు ఈ మునగ అనేది మనకు సాగు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా విత్తే సమయం వచ్చి మనకు ఎప్పుడైనా సరే మునగ నాటినప్పుడు వేసవిలో పూతకు వస్తుంది. వేసవి ప్రారంభంలోనే మనకు పూత వస్తుంది అంటే, కాబట్టి ఆగస్టు సెప్టెంబర్లోనే నేలలో గింజలు నాటుకోవాలా. అది కూడా పాలిథిన్ సంచుల్లో కానీ నేరుగా పొలంలో విత్తుకోవాలా. అలాగే కొన్ని రకాల్లో కత్తిరింపులను మనం జూన్ 2వ వారం నుంచి ఆగస్టు చివరి వారం వరకు మనము భూమిలో నాటుకోవచ్చు. దేశవాళీ రకాలు ఉన్నాయి. అలాగే ప్రస్తుతం మన రాష్ట్రంలో జఫ్నా, PKM1 రకాలు అనేవి ఎక్కువగా సాగులో ఉన్నాయండి. PKM1 రకం అనేది ఇది 4 నుంచి 6 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుందండి. కాపు వచ్చి ఇది 120 నుంచి 170 రోజుల వరకు పూతకు వస్తుంది. కాయ పొడవు వచ్చి 65 నుంచి 70 సెంటీమీటర్లు ఉంటుంది. కాయ బరువు వచ్చి 150 గ్రాములు ఉంటుంది. దిగుబడి వచ్చి మొక్కకు 33 నుంచి 33 కిలోలు మనకు, లేదా 220 నుంచి 225 కాయలు కాస్తుందండి చెట్టు అనేది. అలాగే PKM2 ఇది వచ్చి విత్తిన 160 నుంచి 180 రోజుల్లో పూతకు వస్తుందండి. కాయ పొడవు వచ్చి 120 నుండి 120 సెంటీమీటర్లు ఉంటుంది. కాయ బరువు వచ్చి 280 గ్రాములు ఉంటుంది. దిగుబడి వచ్చి మొక్కకు 220 కాయలు కాస్తుందండి. మునగ. జాఫ్నా అనే రకం అనేది కాయ పొడవు 60 నుండి 90 సెంటీమీటర్లు ఉంటుంది. మెత్తని గుజ్జు బాగా రుచికరంగా ఉంటుందండి. 2వ సంవత్సరంలో ఇది కాపుకు వస్తుందండి. అలాగే దిగుబడి మొదటి 2 సంవత్సరాల చెట్టుకి మనకి 80 నుండి 90 కాయలు వస్తుంది. 4వ సంవత్సరం నుండి చెట్టుకి మనకు 500 నుంచి 600 కాయలు వస్తుందండి. జఫ్నా రకం అనేది మనకి మంచి దిగుబడికి మనకి తోడ్పడుతుందండి. అలాగే మనం నేలను ఎలా తయారు చేసుకోవాలి మునగలో? ముఖ్యంగా నేల తయారు 4 నుంచి 5 సార్లు బాగా దుక్కి వచ్చే వరకు దున్నుకోవాలా. అలాగే రకాలు బట్టి 5x5 మీటర్లు, సంవత్సరానికి పెరిగేటివైతే 2.2 మీటర్లు ఉండాలా. అలాగే గుంతలు వచ్చి 45x45 సెంటీమీటర్లు ఉండేలా చూసుకోవాలి. ప్రతి గుంటకు 10 కేజీలు పశువుల ఎరువు, అలాగే వేపపిండి 250 గ్రాములు, సూపర్ ఫాస్ఫేట్ 150 గ్రాములు చొప్పున మనం వేసుకోవాలా. అలాగే మనం ఈ మునగ అనేది మనం ఎక్కువ సంవత్సరాలు బతికే చెట్లలో మనము కొమ్మలు కట్ చేసి కత్తిరింపుల ద్వారా మనము ఎకరాకి 160 కాడ మొక్కలు అయితే కాబడతాయండి. ఒకవేళ సంవత్సరమే వచ్చే కాపుకు వచ్చే రకాల్లో అయితే మనకు ఎకరాకు 250 గ్రాములు మునగ విత్తనాలు సరిపోతాయండి. అలాగే వీటిలో మనకు అంతర్కృషి ఏం చేయాలంటే, మొక్కలు 70 సెంటీమీటర్లు ఎత్తుకు పెరగగానే వాటి చివర్లు అనేవి కొమ్మలు ఇగురులు అనేవి మనము తుంచేస్తే పక్క కొమ్మలు వచ్చి కాపు ఎక్కువగా రావడానికి ఆస్కారంగా ఉంటుందండి. కావున పక్క కొమ్మలు కూడా 2 అడుగుల లోపలే తుంచేస్తే మొక్క అనేది గుబురుగా పెరిగి ఎక్కువ పూత రావడానికి, అలాగే కాత ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుందండి. అందుకే ఫిబ్రవరి మార్చిలో కాయలు కోసిన వెంటనే 1 మీటర్ ఎత్తు వరకు కత్తిరించి 2వ పంటకు మనం కత్తిరించేస్తే మనకు నెక్స్ట్ వచ్చే దిగుబడి కూడా మనకు ఎక్కువగా పెరగడానికి ఆస్కారంగా ఉంటుంది. మునగలో అంతర పంటలుగా మనము అలసంద, బెండ,
వంకాయ, గోరు చిక్కుడు, ఫ్రెంచ్ చిక్కుడు అలాంటి కూరగాయలు మనం వేసుకోవచ్చు. ఎక్కువ సంవత్సరం కాసే మునగ చెట్లలో అయితే ఆకారం కోసం మనం ఇంతకుముందు మనం ఇగురు తుంచేయాల్సిన అవసరం లేదండి. 10-12 సంవత్సరాల వరకు ఎటువంటి కత్తిరింపులు చేయకూడదు దాంట్లో. అలాగే ఎరువులు ఏమేమి వేయాలి, గింజలు విత్తిన 3 నెలలకు ఒక్కో గుంతకు మనం వచ్చి 100 గ్రాముల యూరియా, 50 గ్రాములు మురడ పొటాషు ఇచ్చి నీళ్ళు ఇవ్వాలా. మొక్కలకు 6 నెలలకు ఒకసారి, 9 నెలలకు ఒకసారి 100 గ్రాముల యూరియా, 50 గ్రాములు మురడ పొటాషును వేసి మనం నీళ్ళు అనేది కట్టాలా. అలాగే నీటి యాజమాన్యానికి వస్తే విత్తనాలు మొలకెత్తే వరకు ప్రతిరోజు 3 రోజులకు ఒకసారి మళ్ళీ నీళ్ళు ఇవ్వాలా. తర్వాత 10 నుంచి 15 రోజులకు ఒకసారి నీళ్ళు ఇస్తే సరిపోతుంది. మనకు వీటిలో వచ్చే పురుగులు వచ్చి చిన్న గొంగళి పురుగులు గుంపులుగా చేరి ఇది కాండంపై చేరి పత్తారితను గోకి తింటూ ఉంటాయండి. పెద్ద పురుగులు ఆకలి కూడా తినేసి ఈనెల మాదిరి మిగులుస్తాయి. దీని నివారణకు మనం కొరాజన్ 0.3 ml per లీటర్ కలిపి చిన్న పురుగులు ఉన్నప్పుడే మనం స్ప్రే చేసుకోవాలా, పూత దశలో ఉన్నప్పుడు, చిన్న దశలో ఉన్నప్పుడు. అలాగే దీంట్లో వచ్చే కాయతొలి చీకండి. ఈ కాయతొలి అనేది పూత దశ నుండి మన పింద దిశలో కాయలోకి పోయి లోపల పదార్థాన్ని తినేసి నాశనం చేయడం వల్ల కాయల ఆకారం కూడా మారిపోయి వంకరగా తిరుగుతాయండి. దీని నివారణకు మనం డైక్లోరోఫాస్ 1 ml లేకుంటే డెల్టామైథ్రిన్ 1 ml లీటర్ నీటి చొప్పున మనం అవసరమైతే 25 రోజులకు ఒకసారి పిచికారు చేసుకోవాలా. అలాగే వీటిలో వచ్చే వేరుకుళ్ళు, కాండంకుళ్ళు తెగులండి. ముఖ్యంగా వర్షాకాలంలో ఈ సౌకర్యం, ఈ వ్యాధి అనేది వేరుకుళ్ళు, కాండంకుళ్ళు అనేది ఎక్కువగా వస్తుంది. కాండం చుట్టూ పెరిగిపోయిన బెరడు కుళ్ళిపోయి చెట్టు అనేది విరిగిపోతుందండి. వేర్లు కూడా కుళ్ళిపోయి చెట్టు చనిపోతుంది. నివారణకు మనము మొక్కల వద్ద ఎప్పుడైనా సరే 1 గ్రామ్ పర్ లీటర్ లేదా 3 గ్రామ్ బోనో మిక్చర్ కానీ అలాగే బ్లైటాక్స్ అనేది మనము లీటర్ నీటికి కలుపుకొని అలాగే దాన్ని పాదల్లో బాగా తడుపుకోవాలా. మొక్క మొదల వద్ద నీళ్ళు నిలబడుకోకుండా చూసుకోవాలా. ప్రతి చెట్టు మొదల్లోనూ మనం ఎరువులు వేసుకున్నప్పుడే ట్రైకోడర్మా 2 kg చొప్పున మనం వేసుకుంటే మనకు భవిష్యత్తులో వచ్చే వేరుకుళ్ళు అలాగే కాండంకుళ్ళు తెగులు అనేది మనం పూర్తిగా నివారించుకోవచ్చు. అలాగే కోత అనేది మనం సంవత్సరం రకాలు అయితే ఎక్కువగా కొన్నేళ్ళు పెద్ద చెట్లు అంటే రకాలు ఉంటాయండి. దాంట్లో బహువార్షిక రకాలు, ఏకవార్షిక రకాలు. బహువార్షిక రకాలు అంటే సంవత్సరం అంతా పొడవునిచ్చేటివి. ఏకవార్షిక రకాలు సంవత్సరమే మనకు కాపుచ్చేటివి. బహువార్షిక రకాలు అంటే పెద్ద మొక్కలు అయితే నాటిన 8 నుంచి 9 నెలలకు కాపు వస్తాయండి. మొదటి పంట మార్చి నుండి జూన్ నెలలో మనకు వస్తుంది. రెండవ పంట సెప్టెంబర్ నుండి అక్టోబర్ నెలలో వస్తుంది. పంట పెరిగిన ప్రతి సంవత్సరానికి 500 నుంచి 600 కాయలు వచ్చే అవకాశం ఉంటుందండి. అలాగే ఏకవార్షిక రకాలంటే సంవత్సరం వచ్చే మొక్కల్లోనే అంటే సంవత్సరం లోపే బతికే మొక్కల్లో అయితే విత్తిన 6 నెలలకి కాపుకి వస్తాయంటే ఫిబ్రవరిలో వస్తాయి. రకాన్ని బట్టి ప్రతి మొక్కకి మొదటి సంవత్సరం నుంచి 150 నుంచి 200 కాయలు వస్తాయి. అలాగే రెండో సంవత్సరం వచ్చి 250 నుంచి 400 కాయలు వస్తాయి. దిగుబడి కాయలు కోసిన తర్వాత 1 మీటర్ ఎత్తులో కొమ్మలు కత్తిరించేసి మనం పంటను తీసుకోవచ్చు. ప్రతి కత్తిరింపుకి చెప్పినట్లుగా నేను చెప్పిన పైన యాజమాన్య పద్ధతులు అలాగే మనం ఎరువులు వేసుకోవాలా. అలాగే బహువార్షిక రకాలు అంటే ఎక్కువగా ఏళ్ళ బతికే రకాల్లో మనం కత్తిరింపులు చేసుకోకూడదండి. 10-12 సంవత్సరాల వరకు మనకు కత్తిరింపులు అవసరం లేదు. ఒక్కో మొక్కకు 25 నుంచి 30 kg పశువులు వేసి పైన చెప్పిన రసాయన ఎరువులన్నీ వేసేసి సరైన యాజమాన్యాలు పట్టిస్తే మనం ఈ మునగలో మంచి దిగుబడులు ఆశించడానికి ఆస్కారంగా ఉంటుంది. కావున మునగ పంట మీకు ఎటువంటి సందేహాలున్నా మీరు కామెంట్లు తెలియజేయండి. నేను మీకు ఎటువంటి సందేహాలున్నా మీకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. రైతులందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ.